బాహుబలి విడుదలై 2 ఏళ్లవుతుంది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరి మెదడును తొలిచేస్తున్న ప్రశ్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే. ఈ ప్రశ్నకు సమాధానం కోసం గత 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకే కాక ప్రపంచ సినిమా ప్రేక్షకులకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది. మరి రాజమౌళి చెప్పిన సమాధానంతో ప్రేక్షకులు సంతుష్టులయ్యారో లేదో చూద్దాం. అద్భుత దృశ్యమాలికలా తెరకెక్కిన బాహుబలి 2 కథ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదనే చెప్పాలి. తన తండ్రి అమరేంద్ర బాహుబలిను చంపిన, కన్న తల్లి దేవసేనను బంధించిన దుష్ట చక్రవర్తి భల్లాల దేవుడిపై అమరేంద్ర బాహుబలి తనయుడు మహేంద్ర బాహుబలి పగ తీర్చుకోవడమే చిత్ర కథాంశం. కథగా చెప్పుకోవడానికి పేలవంగా ఉన్న చిత్ర రూపం మాత్రం అబ్బురపరిచేలా ఉంది. అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం మాత్రం వన్ వర్డ్ ఆన్సర్ కాదు, బంధ బాంధవ్యాల కోణంలోని కర్కశ చర్య. ఆ చర్య ఏంటనేది మాత్రం వెండితెరపై చూడాల్సిందే. నటీనటుల పనితీరు. అమరేంద్ర బాహుబలిగా రాజసాన్ని, మహేంద్ర బాహుబలిగా ఆవేశాన్ని ఉచ్చస్థాయిలో ప్రదర్శించాడు ప్రభాస్. ఆ 2 పాత్రల్లో ప్రభాస్ను తప్ప మరొకరిని ఊహించడానికి సైతం మనసురాని విధంగా ప్రభాస్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని సంతకం చేశాడు. నిండు గర్భవతి అయిన తన భార్యపై చేయి వేయడానికి ప్రయత్నించడమే కాక నిండు సభలో సంకెళ్లతో ఆమెను బంధించి అవమానించిన సేతుపతి తలను నరికే సన్నివేశంలో ప్రభాస్ చూపిన పరిణితి అతడు పాత్రలో ఏ స్థాయిలో లీనమైపోయాడో అనే విషయాన్ని చెప్పుకోవడానికి ఓ నిదర్శనం. బాహుబలిలో అనుష్కను చూసి కాస్త డీలా పడ్డ అభిమానులందరూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యేలా ఆమె పాత్రను తీర్చిదిద్దాడు రాజమౌళి. సినిమాలో అత్యంత శక్తివంతమైన శివగామినిని శాసించగల పాత్రలో అనుష్క అభినయం ప్రశంసనీయం. అరుంధతి తర్వాత అనుష్క పోషించిన అద్భుతమైన పాత్రగా దేవసేన నిలిచిపోతుంది. కుతంత్రంతో రాజ్యాన్ని కైవసం చేసుకున్న కుటిల క్రూర చక్రవర్తిగా మొదటి భాగంలో అలరించిన రాణా 2వ భాగంలోనూ అదే స్థాయిలో విలనిజంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చచ్చిన బాహుబలి శవాన్ని గొడ్డలితో నరుకుతూ రాక్షసానందం పొందే సన్నివేశంలో రాణా నటన, అతడి డిక్షన్ చూసి చప్పట్లు కొట్టని ప్రేక్షకుడుండడు. ఫస్ట్ పార్ట్ లో రాజ్యాన్ని శాసించే శివగామి పాత్రలో చెలరేగిపోయిన రమ్యకృష్ణ సెకండ్ పార్ట్ లో దేవసేన పాత్ర డామినేట్ చేయడం వలన ఎక్కువగా అండర్ ప్లే చేయాల్సి వచ్చింది. బిజ్జల దేవుడిగా నాజర్, అమాయక చక్రవర్తిగా సుబ్బురాజులు పండించిన కామెడీ కొన్ని సన్నివేశాల్లో పర్లేదు, కానీ అక్కడక్కడ సినిమాల్లోని ఇంటెన్సిటీని దెబ్బతీసింది. సాంకేతిక వర్గం పనితీరు. మకుట విజువల్ ఎఫెక్ట్స్ బాహుబలి 2కి హాలీవుడ్ స్థాయి తెచ్చిపెట్టాయి. పింజారి యుద్ధ ఘట్టం, పతాక యుద్ధ సన్నివేశాల్లో సైనికులు గాల్లో ఎగురుతూ కోటలోకి ప్రవేశించే సన్నివేశాలు చూడ్డానికి కన్నుల పండుగగా ఉండగా, హంసనావ పాట చిత్రీకరణ ప్రేక్షకులను ఓ 3 నిమిషాల పాటు ఊహాలోకంలోకి తీసుకెళ్లిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ తర్వాత మాట్లాడుకోవాల్సింది సెంథిల్ సినిమాటోగ్రఫీ మాయ గురించి. ప్రభాస్ ఎలివేషన్ షాట్స్ మొదలుకొని యుద్ధ సన్నివేశాలు, పతాక సన్నివేశంలోని ప్రభాస్ రాణల నడుమ యుద్ధ సన్నివేశంలో వినియోగించిన బుల్లెట్ టైమ్ షాట్, ఇలా ప్రతి ఒక్కటి ఆశ్చర్యంతో కూడిన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక కీరవాణి తన సంగీతంతో, నేపథ్య సంగీతంతో సినిమాని ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాడు. సందర్భానుసారమైన పాట అనే మాటకు సరైన నిదర్శనం బాహుబలి 2 చిత్రాల్లోని సాహిత్యం. ప్రతి మాట పాటలో ప్రతిబింబించి, ముఖ్యంగా ఓ ప్రాణం పాటతో టైటిల్ కార్డ్స్ వేస్తూ ఫస్ట్ పార్ట్ మొత్తాన్ని 2.5 నిమిషాల్లో గుర్తు చేయడం అనేది రాజమౌళి చేసిన మోడీలో ఒకటి. ఆ మోడీకి మనమంతా చేతులెత్తి నమస్కరించాల్సిందే. అబ్బో, రాజమౌళి ఇక్కడుండాల్సినోడు కాదురా అని ప్రతి తెలుగు సినిమా అభిమాని గర్వంతో గొంతెత్తి అరిచేలా చేసిన సినిమా బాహుబలి 2. అపజయమన్నది ఎరుగని దర్శక ధీరుడిగా ఇప్పటికే అసంఖ్యాక అభిమాన గణాన్ని సంపాదించుకున్న రాజమౌళి బాహుబలి 2తో ప్రపంచ స్థాయి దర్శకుల జాబితాలో చేరిపోయినట్లే. ప్రతి ఆలోచన ఓ అద్భుతం, ప్రతి ఫ్రేమ్ అత్యద్భుతం. ఏవో చిన్నపాటి మైనసులు తప్పితే ప్రభాస్ ఇంట్రో సీన్ ను డిజైన్ చేసిన తీరును తీసుకుని పతాక సన్నివేశంలో ఎమోషన్ ను పతాక స్థాయిలో ఎలివేట్ చేసిన రాజమౌళి దర్శక ప్రతిభకు కళామ తల్లి సైతం నీరాజనాలు పలకాల్సిందే. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాల్లో వ్యాపింపజేయగల సత్తా ఉన్న సినిమా బాహుబలి 2. రాజమౌళి తన క్రియేటివిటీతో ప్రేక్షకులను ఊహాలోకంలో తేలియాడేలా చేయగా, ప్రభాస్ తన నట విశ్వరూపంతో ఆద్యంతం ఆకట్టుకోగా, అనుష్క అద్వితీయమైన అభినయం, కీరవాణి సంగీతం, సెంథిల్ అద్భుత కెమెరా పనితనం తోడై బాహుబలి 2 చిత్రానికి ప్రపంచ స్థాయి చిత్రంగా చరిత్రలో చోటు సంపాదించి పెట్టడమే కాక, ఇదిరా తెలుగు సినిమా అని ప్రతి తెలుగువాడు గర్వంగా తలెత్తుకునేలా చేసింది. బాహుబలి 2కి మేమిచ్చే రేటింగ్
3.5/5. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.